ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మన సంక్రాంతి వస్తుంది. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చూస్తూనే ఉన్నాము. ఈ పిల్లలు ఏంటంటే పతంగులు ఎగరేయడంలో బాగా హడావిడిగా ఉంటారు. ఆ మాంజాలు, దారము, అంటే మాంజాల వల్ల చాలా మందికి బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకి అవి అటకాయించి పీకలు కట్ అయిపోవడము, ఇక్కడ తగిలించడము, కొన్ని రీల్స్ చూసాం మనము. మొన్న రీసెంట్ ఒక స్టూడెంట్ కూడా కట్ అయింది పీక. కొంచెం చెప్తున్నాడు అబ్బాయి, ఇలా నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, దారం మాంజా ఇట్లా అటకాయించిందని చెప్పేసి. అంటే ఒక్కసారి అవేర్నెస్ గా చేద్దాము. అంటే పతంగులు ఎగరేసే టైం కాబట్టి, పండగ టైం కాబట్టి కొంచెం వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని ఒకసారి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేదే ఇది. పిల్లలకి తెలియదు, ఇలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు పతంగులు. కొంచెం పెద్ద కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా తెలియాలి. ఇప్పుడు రోడ్డు మీదే ఎగరేస్తూ ఉంటారు, ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. మాకు కూడా ఎన్నోసార్లు ఎదురైంది, భయం వేస్తుంది అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ 2 వీల్స్కి ముందు ఏదైనా ఇనుప తీగలు ఇట్లా పెట్టడం, ఏదైనా చిక్కుకుంటే అటు అదంతా నాకైతే ఒక డ్రామాటికల్ అనిపిస్తుంది. దానికే చుట్టుకోవాలనే ముందు వచ్చి మెడకి చుట్టుకోవచ్చు కదా. అలాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి మనకి. అప్పుడు ఒకసారి ఒక అతనికి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇదంతా కట్ అయిపోయింది పీక. ఇప్పుడు మీరు రీసెంట్ గా కూడా చెప్తున్నారు, చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చాలా వీడియోస్. అంటే ఇది ప్రతి ఒక్కటి పోలీస్ వాళ్ళకే మనం అన్వయించాల్సిన అవసరం ఏంటిది? మనకి ఒక బాధ్యత సిటిజన్ గా ఉండదా? ఇప్పుడు అంటే రూల్స్ ఏం పెడుతున్నారు వీళ్ళు పోలీస్ వాళ్ళు, అందులో భాగంగానే ఈ గాలిపటాలు అనేది ఖాళీ మైదానాల్లోకి వెళ్ళి మీరు ఎగరేసుకోండి అని చెప్పాలి. అదొక రూల్ పెట్టాలి. పెట్టారో లేదో నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఎగరేస్తున్నారు వీటిని. ఇళ్ల మధ్యలో కానీ, సెంటర్లో ట్రాఫిక్ వెళ్తుంటే కూడా రోడ్డు పక్కన నుంచి ఎగరేయడం కానీ, గల్లీల్లో ఎక్కడైనా చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక రూల్ పెట్టాలి, మీరందరూ కూడా ఒక గ్రౌండ్కి వెళ్ళి ఎగరేసుకోండి అని అదొక రూల్ పెట్టాలి. అది అలా పెట్టినట్టయితే కనుక ఖాళీ మైదానాల్లోకి వెళ్ళి ఆడుకుంటారు పిల్లలు. అది లేదు. అదే చెప్తున్నా, ఒక కంట్రీ డిసిప్లిన్ మనకి లేదు, కంట్రోల్ లేదు. ఒక రీల్ ఒక అతను చెప్తున్నాడు, ఏం పండగ ఏమో గానీ పండగ ప్రాణాల మీదకి వస్తుంది. అవును, ఇది అసలు కనబడదు కనబడదు, ఆ మాంజారము కనబడదు, కనిపించదు అసలు. అవును, అది ఉందా లేదా దాన్ని వెళ్ళిపోతాం మనం. ఏముంది మేడం, అది ఎంత షార్ప్ గా ఉంటుంది అసలు, చేత్తోనే పట్టుకోలేము దాన్ని, భయం వేస్తుంది పట్టుకుంటే. అలాంటిది చిన్న చిన్న పిల్లలు భయం లేకుండా దాన్ని ఊరికే ఎగరేసేస్తూ ఉంటారు. మళ్ళీ అది కట్ అయితే ఎవరి బిల్డింగ్ మీద పడడము, ఎవరింట్లోనన్నా పడడము, ఎవరింట్లోనన్నా చెట్టుకు చుట్టుకోవడము, అది వచ్చి పడుతూ ఉంటాయి మనకు కూడా బాల్కనీ. వాటి కోసం పరిగెడుతుంటారు. రోడ్డు మీద యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి మనం పోలీసుల్ని అనాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రులది కూడా బాధ్యత అంటా నేను. ఆ పిల్లలు చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనండి, ఎవరైనా సరే ఇంట్లో ఒక మాట వాళ్ళకి చెప్పాలి. గాలి పతంగులు ఎగరేస్తున్నారు, మీరు ఒక చోటకి వెళ్ళి ఖాళీ మైదానంలో ఎగరేసుకోండి, ఎవరికి పబ్లిక్కి నష్టం కలగకుండా అని చెప్పడం అనేది అది వాళ్ళ సిటిజన్గా వాళ్ళ బాధ్యత అంటా నేను. ఇప్పుడు పెద్ద వయసుకు వచ్చిన కుర్రవాళ్ళు అనుకోండి, యూత్ అనుకోండి, ఆ యూత్ చిన్నపిల్లలకి చెప్పాలి. యూత్ వాళ్ళు కూడా పాటించాలి. అందరికీ కలిపి ఇంట్లో పేరెంట్స్ ఒక హెచ్చరిక అనేది చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి మైండ్లో అది ఉంటుంది, సరే మన వల్ల ఎవరికి నష్టం కలగకూడదు కదా, ఇది ఒక పౌరుడిగా మన బాధ్యత అని వాళ్ళల్లో ఇంజెక్ట్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అప్పుడు దానికి అలవాటు పడతారు. అలా కాకుండా అసలు ఎవరు పట్టించుకోరు నవీన, అసలు పట్టించుకోరు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటా మేడం. ఇంక ఈ పతంగుల పండగ టైంలో పిల్లలు ముఖ్యంగా మేడ మీదకి వెళ్ళి ఎగరేయడము, అక్కడ పిట్టగోడ అనేది కొన్ని బిల్డింగ్స్ ఉండదు, అది చూసుకోరు. తర్వాత మనకు పండగ అయిపోయి కొన్ని వార్తలు వస్తా ఉంటాయి చూడండి, అది మనం వినలేము. ఏంటంటే వెళ్ళి పతంగ ఎగరేస్తూ వెళ్ళేసి పడిపోయాడని చెప్పేసి, కట్ అయిపోయిన పతంగం కోసం పరిగెట్టుకుంటూ ఇందాక అన్నారు మీరు, యాక్సిడెంట్ అవ్వడము. ఇలాంటి విషయాలు ఒకసారి జాగ్రత్తలు ఫైనల్ గా. ఇదే నేను చెప్పాను కదా, పోలీసు వాళ్ళు రూల్స్ పెట్టాలి. బిలో 10 years పిల్లలు గాలి పతంగులు ఎగరేయకూడదు. తర్వాత సెంటర్స్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ మేడ మీద కానీ మిద్దెల మీద ఎగరేయకూడదు. ఇప్పుడు ఆ కాలు జారి పడిపోయే సంఘటనలు ఎన్నో మనకి వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ రూల్స్ పెట్టాలి. బిలో 10 years పిల్లలు గాలి పతంగులు ఎగరేయకూడదు. పెద్దవాళ్ళు ఎగరేస్తుంటే చూసి నేర్చుకోవాలి,
లెర్నింగ్ పీరియడ్ కింద పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆ రూల్ పెట్టారు అని అంటే పిల్లలకి చెప్తూ ఉండాలి ఆ రూల్ని. అంటే అది మనం ఒక రూల్ని లా అండ్ ఆర్డర్ అంటాం చూడండి, ఒక చట్టాన్ని కానీ ఈ పోలీస్ వాళ్ళ రూల్స్ని కానీ మనం ధిక్కరించి మనం ఏమీ చేయకూడదు, అది మన సేఫ్టీ కోసమే అనేది మనం ముందు అడాప్ట్ చేసుకోవాలి. పిల్లలకి ఇంజెక్ట్ చేయాలి అవన్నీ చిన్నప్పటి నుంచి. అసలు అటువంటి రూల్సే ఎవరు పెట్టడం లేదు, ఇంకా పిల్లలకి వీళ్ళు ఏం నేర్పిస్తారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ కోసం తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్తున్నాను, ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా. పిల్లలు పడిపోతే మీకు నష్టం, పిల్లల వల్ల ఎవరికైనా మాంజాలు తగిలి కట్టయి, చెయ్యి కట్టవచ్చు, కన్ను కట్టవచ్చు, ముక్కు కట్టవచ్చు, మెడ కట్టవచ్చు, ఏమైనా జరగచ్చు కదా. సరే ఏమీ లేదు, ఆ పతంగ వచ్చి ముఖానికి పడింది అనుకోండి డ్రైవ్ చేసేటప్పుడు, అక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది మొహం మీద పడిన తర్వాత ఆ పతంగు దారి కనపడదు, ఇటు తిప్పే లోపల యాక్సిడెంట్లు అవుతాయి. ఇదంతా మీ పిల్లల వల్ల జరుగుతుంది అని అంటే మీకు బాధే కదా, కేసులు అవుతాయి కదా. కాబట్టి మీరు అవేర్నెస్ కింద మీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. యూత్ అయితే గనక వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు అనుసరించాలి. ఇలాంటివన్నీ సెల్ఫ్ రూల్స్ పెట్టుకోవాలి. కొన్ని చిన్నపిల్లలతో వాళ్ళు ఆడించాలి అనుకుంటే వాళ్ళు పిల్లల్ని తీసుకుని మైదానాల్లోకి వెళ్ళి పిల్లలకి నేర్పించినట్టు ఉంటుంది, పిల్లలతో కలిసి వాళ్ళు పతంగులు ఎగరేసుకున్నట్టు ఉంటుంది, పిల్లలు కూడా పతంగులు ఎగరేసిన ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది యూత్కి ఎక్కువ బాధ్యత అని నేను చెప్తాను. పిల్లల్ని మానిటర్ చేయాలి యూత్ అనేవాళ్ళు. ఎవరు ఇందులో బాధ్యత తీసుకున్నారు మీరు చెప్పండి. కాబట్టి నేను ఈరోజు ఈ నూతన సంవత్సరం, ఈ సంవత్సరం మొదట్లో వచ్చే సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నేను యూత్కి, తల్లిదండ్రులకి చెప్తున్నాను. పోలీసు వాళ్ళకి తెలియందేమీ కాదు, ఏదో ఒక జాగ్రత్త కోసం అన్నట్టు నాకు తెలిసిన రూల్స్ చెప్పాను. వీలైతే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సమాజ శ్రేయస్సే కదా వాళ్ళకి కూడా కావాల్సింది. కాబట్టి ఎవరి బాధ్యత ఏంటి అనేది బాధ్యతగా నడుచుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్.